నమస్కారములు. దైవ సమానులైన శ్రీ మా అబ్బగారు శ్రీ సంగ రామయ్య గారు నామకరణం చేసినట్టు సంగ రవిశంకర్ అని నేను. ఈ రవిరాజు ప్రకాశించుడు ఏ విధంగా ప్రకాశిస్తుంటాడో స్వయం ప్రకాశితుడై జీవిస్తున్నాడో అదేవిధంగా నేను కూడా జీవింపగలను స్వయం కృషితో. ఎవరి మీద ఆధారపడకుండా నాకు నచ్చిన మార్గంలో నేను జీవిస్తున్నాను. గత 14 సంవత్సరాల నుంచి కూడా కొందరు నన్ను అదే పనిగా వేధింపు చూస్తున్నారు. ఒక ప్రశ్నతో వేధిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, నీవు ఏం చేస్తున్నావు? ఈ ప్రశ్నని తరచుగా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. వీటి వల్ల కొందరు నీచ నికృష్ట మానవులు వాళ్ళు ఎటువంటి సునకానందం పొందుతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎదుటివారి మీద ఎవడబ్బ సొమ్ముని ఆశించి నేను జీవించడం లేదు. వాళ్ళ మీద నేను అలాంటి జీవితము జీవించను. వీళ్ళు నా మీద పెట్టే శ్రద్ధని వాళ్ళ కుటుంబ శ్రేయస్సు కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద శ్రద్ధ పెడితే, వాళ్ళ శ్రేయస్సు కోసం శ్రద్ధ పెడితే నేను కూడా సంతోషిస్తాను. కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారులు, కూతుళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటే చాలా సంతోషము. ఇటువంటి వారు సంఘవారిపై చింతావారికి చింత లేని చింత ఎందుకు సుమి? చింత అంటే మా మామగారి ఇంటి పేరు. నాకు ఈ పిల్లనిచ్చిన మామగారికి లేని చింత మీకేలా అని. కాబట్టి మీరు మీ కష్ట సుఖాలు మీ దగ్గర పెట్టుకోండి. నా మీద అంత దయ తెలిసి చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు మా నాన్నగారు సంగ రామానంద గారు లక్ష్మీ దాస్ సంగ రామానంద గారు మా నాన్నగారు నా జీవితంలో ఆ పాటలో విధంగానే నన్ను మా నాన్న కూడా ఆ విధంగా వెన్నంటి నా కష్ట సుఖాలను నన్ను పాలు పంచుకుంటూ నా జీవితంలో కష్ట సుఖాలను నా వెన్నంటూ ఉండి నా కష్ట సుఖాలను నెరవేర్చుకుంటూ వెళ్ళాను అన్నమాట. జీవితంలో కష్ట సుఖాలు, వెలుగు నీడలు, కోపము అనేవి ఉంటాయి, సహజమే. నీడ అంటే కష్టాలు తక్కువ, కోపం అనేది కూడా తక్కువ. తెలుపు అనేది జీవితంలో కూడా సుఖాలు. ఇంత మంచి సుఖంలో మనం ఏం చేస్తున్నాము? ఎదుటివారిని సంతోషపెట్టకుండా పర్లేదు, కానీ బాధించలేదు. మనము వీటిని చూసుకోవాల్సింది పోయేసి ఈ బాధల్ని ఎక్కువ చేసుకొని భూతద్దంలాగా చీకటిమయం చేసుకుంటున్నాం మన జీవితాన్ని. కోపం వీటిని ఎక్కువ చేసుకోండి. అందుకే నా వస్త్రము, నేను ధరించిన చొక్కా అందుకు నిదర్శనంగా ఉంటుంది. నా కుమారుడు నాకు 5 ఏళ్ళు, మా వాడికి 5 ఏళ్ళ కుమారుడు ఉన్నారు నాకు. మా వాడు ఇది శ్రీ సంగ రాజారాం నా కుమారుడి పేరు. నేను మంచోడిని అయితే అవ్వచ్చు, కానీ గొప్పని కాదు. మా అబ్బగారు, తండ్రి గారు, నా కుమారుడు రాజారాం, అది అడగట్టేసి నా కుమారుడు రాజారాము గొప్పవాడు అని ఈరోజు చెప్తున్నాను. పాస్ ఇవి నేను చదువుకునే పాస్ అయిన సర్టిఫికేట్లు. కాలేజీ వారు అన్నా యూనివర్సిటీ నుండి సర్టిఫికేట్. నేను బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నా యూనివర్సిటీలో మెడ్రాస్లో చదివాను. చాలు 70% ఉత్తీర్ణ శాతంతో ఉత్తీర్ణులై ఉన్నాను. పాస్. నా మీద కృతజ్ఞతలతో నా మీద శ్రద్ధ చూపించిన వారికి, మంచి ఇబ్బంది పెట్టాలనుకున్న వారికి, వీటన్నిటికీ వాళ్ళకి అంకితం చేస్తున్నాను. మీరు ఎటువంటి సబ్స్క్రైబ్, గంట బిల్లు కొట్టాల్సిన అవసరం లేదు.
ఇటువంటి గంటను ముగించాల్సిన అవసరం లేదు. కావాలంటే నా మీద బెంగ పెట్టుకున్న వారికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయలేదు, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్. కెమెరామెన్ రాజారాంతో రవిశంకర్ సైనింగ్ అవుట్.